హాయ్ ఫ్రెండ్స్, కల్కి 2898 ఏడీలో దీపిక కడుపులో ఉన్న బిడ్డను కాపాడడం కోసం అశ్వత్థామ చూస్తాడు. అశ్వత్థామ శ్రీకృష్ణుడి చేత శపించబడ్డాడు. కాంప్లెక్స్ వాళ్ళు ఆ బిడ్డను చంపాలని అనుకుంటారు. ప్రభాస్ ఏమో కాంప్లెక్స్లో సుఖంగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని కాంప్లెక్స్ కోసం ఎన్నో కలలు కంటూ ఉంటాడు. సో దీపిక కడుపులో ఉన్న బిడ్డనే కల్కి దేవుడు. ఆ బిడ్డ కోసం శంబాలలో అందరూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. పురాణం ప్రకారం కల్కి అవతారం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి. పురాణాల ప్రకారం విష్ణు భగవానుడు గడిచిన యుగాల్లో 9 అవతారాలు ఎత్తుతాడు. ఆ 9 అవతారాల్లో చంపిన రాక్షసుల కంటే ఈ కలియుగంలో ఉన్న కలి రాక్షసుడు 100 రెట్లు శక్తివంతుడు. ఈ కలి రాక్షసుడిని చంపడానికి మహావిష్ణు ఎత్తే 10వ అవతారమే కల్కి. ఈ కల్కి అవతారం ఎలా ప్రారంభమవుతుందో వివరంగా తెలుసుకుందాం. పురాణాల్లో చెప్పినట్టు మొత్తం 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. త్రేతాయుగం ఎండులో శ్రీకృష్ణుడు భూమిని విడిచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కలియుగం స్టార్ట్ అవుతుంది. మన పురాణాల ప్రకారం 18 ఫిబ్రవరి 3102 BC అర్ధరాత్రి నుండి కలియుగం మొదలవుతుంది. కలియుగం భూమిపై 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2024కు ఎగ్జాక్ట్లీ 5,125 సంవత్సరాలు అయ్యాయి. సో ఇంకా 4,26,875 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కల్కి దేవుడు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో 5వ రోజున జన్మిస్తాడు. కల్కి విష్ణువ్యాసుడు మరియు సుమతి అనే బ్రాహ్మణ దంపతులకి శంబాలలో జన్మిస్తాడు. కల్కి భగవానుడికి 4 సోదరులు, కానీ ఈయన పెద్దవాడు కాదు. ఈ శంబాల నగరం చైనా, నేపాల్ మరియు టిబెట్ బార్డర్లో, అంటే హిమాలయాల్లో ఎక్కడ ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ శంబాల కోసం చాలా మంది మునులు, ఋషులు, రాజులు మరియు ట్రావెలర్స్, అలాగే సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ కూడా వెతికారు, కానీ ఎవ్వరికీ కనిపించలేదు. కనిపించిన వారు ప్రూవ్ చేయలేకపోయారు. ఈ అవతారం గురించి శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం, మత్స్య పురాణం, అగ్ని పురాణం, మహాభారతం మరియు కల్కి పురాణంలో కూడా ఉంది. కల్కి పురాణం ప్రకారం శ్రీలక్ష్మీదేవి కూడా శ్రీలంకలోని సింహాలంలో పద్మ అనే పేరుతో జన్మిస్తుంది. ఆమె తల్లి కౌమది, తండ్రి బ్రహ్మదత్త. శ్రీ లక్ష్మీదేవి ఇంకొక రూపంలో రమ అనే పేరుతో సుశాంత మరియు శశిధ్వజలకి పుడుతుంది. కల్కికి వీరిద్దరితో పెళ్లి అవుతుంది. కల్కి పద్మకి జయ, విజయ మరియు కల్కి రమకి మేఘమాల, బాహులక అనే 2 కుమారులు పుడతారు. పరశురాముడు కల్కి భగవానుడు పుట్టాడని తెలుసుకొని ఆయన దగ్గరికి ఒక గురువుగా వెళ్ళి అన్ని యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. తర్వాత కల్కికి తను ఒక విష్ణు అవతారమని, ధర్మాన్ని కాపాడడానికి పుట్టావని చెప్తాడు. పరశురాముడు చెప్పిన విధంగా కల్కి శివునికి తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ఆయనకి ఒక దేవదత్త అనే తెల్లని గుర్రాన్ని, కేవలం కల్కి దేవుడు మాత్రమే లేపగలిగే ఖడ్గాన్ని మరియు పాస్ట్, ప్రజెంట్ మరియు ఫ్యూచర్ తెలిసిన మాట్లాడే చిలుకని ఇస్తాడు. ఈ చిలుక వలనే పద్మదేవిని కలుస్తాడు. పురాణాల్లో పరశురాముడు మరియు కల్కి దేవుడు ఇద్దరు చూడటానికి ఒకేలా ఉంటారంట. కల్కి 2898 ఏడి మూవీలో ఈ రిఫరెన్స్లు చూపించారు. గాలిలో ఎగిరే తెల్ల గుర్రం, ఆ గుర్రాన్ని భైరవ యొక్క కార్గా, మాట్లాడే చిలుకను బుజ్జిలాగా చూపించారు. అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరు. తన తండ్రిని దుర్యోధనుడిని మోసం చేసి చంపారని భ్రమించి కోపంతో అర్జునుడి భార్య ఉత్తర కడుపులో ఉన్న బిడ్డని తన బ్రహ్మాస్త్రంతో చంపేస్తాడు. ఇది చూసి కోపంతో అశ్వత్థామని కృష్ణుడు కలియుగాంతం వరకు ఒక కుష్ఠవ్యాధుడిగా శరీరమంతా చీము, నెత్తురు కారుతూ బ్రతకాలని శపిస్తాడు. ఈ రిఫరెన్స్ను కూడా మూవీలో చూపించారు. మహాభారతాన్ని 5 నుంచి 10 నిమిషాలు మూవీలో చూపించారు కదా. అలాగే అశ్వత్థామకి నుదిటిపైన ఒక మణి ఉంటుంది కదా, అది శ్రీకృష్ణుడు శాపం ఇచ్చేటప్పుడు తీసేస్తాడు. అలా అశ్వత్థామ 6,000 సంవత్సరాల నుండి కల్కి భగవానుడి పుట్టుక కోసం వేచి చూస్తున్నాడు. కలియుగం ఎండులో కల్కి దేవుడు పుట్టక ముందు తినడానికి ఆహారం దొరకదు, చెట్లు పెరగవు, గాలి కూడా డబ్బులతో కొంటారు. డబ్బు మీద పిచ్చి, కామం, దొంగతనాలు, దైవనామస్మరణ లేకపోవడం, వ్యభిచారం ఎక్కువై మగవారు 18 ఏళ్లకు మించి బ్రతకరు. బావి వరుసలు మరిచి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. మనుషులు రక్తం కక్కుకొని చనిపోతారు. అలా ధర్మం అంతా తప్పినప్పుడు ఆ విష్ణుదేవుడు కల్కిగా పుడతాడు. రావణాసురుడి కంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతుడు కలి రాక్షసుడు. వాణ్ణి అంతం చేయడానికి సప్త చిరంజీవులైన అశ్వత్థామ, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, ఆంజనేయుడు, విభీషణుడు, పరశురాముడు, కృపాచార్యుడు వీళ్ళందరి సహాయంతో కలిపురుషుడి పైన యుద్ధం చేస్తాడు. విష్ణుదేవుడు తన 9 అవతారాల్లో ఇతరుల సహాయం తీసుకున్నాడు.
కానీ ఈ కలి రాక్షసుడితో యుద్ధానికి సప్త చిరంజీవులతో కలిసి యుద్ధం చేస్తాడు. అంటే ఈ కలి రాక్షసుడితో యుద్ధం చేయడానికి ఎంతో కాలం పడుతుంది. ముందు యుగాల్లో ఉన్న రాక్షసుల కంటే 100 రెట్లు శక్తివంతుడు ఈ కలి రాక్షసుడు. చివరికి కలి రాక్షసుడిని అంతం చేస్తాడు. ఆ తర్వాత కొత్త యుగం ఆరంభమవుతుంది. ఆ యుగం సత్యయుగం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.